ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత అధ్యక్షతన విజయనగరం జిల్లా సమీక్ష సమావేశం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. వివిధ శాఖల నుంచి, ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి సమగ్ర వివరాలను ఇన్ఛార్జ్ మంత్రి అనిత తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్లు, ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, కోళ్ల లలిత కుమారి, బేబీ నాయన, శాసనమండలి సభ్యులు రఘురాజు, సురేష్ బాబులు పాల్గొన్నారు. ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా అందరూ నమస్కారం తెలియజేస్తున్నాం. మొత్తం విజయనగరం డిస్ట్రిక్ట్ లో 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి 27 మండలాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, 2 మున్సిపాలిటీస్, ఒక నగర పంచాయతీ, టోటల్ 777 గ్రామ పంచాయతీలు, మొత్తం రెవెన్యూ విలేజ్ 923. టోటల్ కార్పొరేషన్ వచ్చి 1723, మున్సిపల్ వార్డ్స్ 174. విజయనగరం జిల్లాలో ఫారెస్ట్ ఏరియా 28,790 హెక్టార్స్, కోస్ట్ లైన్ 2 మండలాల్లో 28 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు, 8 సాలూరు కాన్స్టిట్యూన్సీ వచ్చి ఒక మండలం మెట్టడ మండలం విజయనగరం జిల్లాలో ఉంది. అది 3 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు, ఒకటి విజయనగరం, 2 విశాఖపట్నం, 3 అరకు. టోటల్ పాపులేషన్ 21 సెన్సస్ ప్రకారం మొత్తం హౌస్ హోల్డ్స్ 4.85 lakhs హౌస్ హోల్డ్స్, పాపులేషన్ 19.31 lakhs మొత్తం. సెక్స్ రేషియో 1010. లిటరసీ రేట్ వచ్చి 58.81. దిస్ ఈస్ డిస్ట్రిక్ట్ బ్రీఫ్ చేస్తున్నాం. దీన్ని బట్టి డిపార్ట్మెంట్ వైజ్గా మీరు ఏ డిపార్ట్మెంట్ ఇస్తారు బట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మాట్లాడుకోవాలి. ఫస్ట్ అగ్రికల్చర్ తో స్టార్ట్ చేద్దాము. వేరే అగ్రికల్చర్ మాక్సిమం ఫోన్ నెంబర్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి. కొన్ని ప్రికాషన్స్ కూడా మనం పంపిస్తాము. ఈ నియర్ బై లొకేషన్ లోని ధాన్యం అన్నది నేను కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఒక చిన్న మెసేజ్ రూపంలో వెళ్ళినా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ప్రతి ఆర్ఎస్కే ద్వారా కూడా అక్కడ పరిధిలో ఉండే రైతులందరూ కూడా సమాచారం అంటే ఇప్పుడు మీరు ప్లస్ కొంతమంది చదువుతారు, కొంతమంది చదవకపోవచ్చు, రకరకాలైన ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. ప్రాపర్ టీం వర్క్ చేస్తున్నారు. అది ఆల్రెడీ హార్వెస్ట్ చేయాలంటే వర్షం వస్తుందని చెప్పి హార్వెస్ట్ చేయాలన్నారు. హార్వెస్ట్ చేస్తే ఎవరైతే హార్వెస్ట్ చేశారో వాళ్ళు కూడా ప్రొటెక్షన్ ఇస్తారు. సో దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ టీం వర్క్. ఇవాళ రేపు వాళ్ళ మీడియాలో కూడా వచ్చింది కదా, ఏమైనా సివియారిటీ పెరిగితే ఒకవేళ ఏమైనా చేస్తే ముందు ఇమీడియట్ గా చెప్తే కొన్ని రియలిస్టిక్ పాయింట్స్ కేవలం దగ్గర ఉండి మీరు ఎలాగో చెప్పారు కాబట్టి ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు, గవర్నమెంట్ డెసిషన్ చెప్పారు కదా, ఆ డెసిషన్ బయట పబ్లిసిటీ అయితే రైతుకి ఇంకా ఈజియెస్ట్ మేడం. అలాగే ఆర్ఎస్కేకి మిల్లర్స్ కి మ్యాపింగ్ చేశారేమన్నా? ఒక రైస్ మిల్లర్ బెంగళూరుకి ఇవ్వండి. ఆ బండ్లో ఉండే ఆర్ఎస్కేలన్నీ ఆటో మ్యాపింగ్ అవుతాయి సార్. మన ఎస్కోట కాన్స్టిట్యున్సీ వచ్చినప్పటికీ ఎస్కోటలో రీసెంట్ గా కన్స్ట్రక్షన్ రైస్ మిల్ తప్పితే ఎస్కోట జామి ఫెర్టిలైజర్ మిల్స్ లేవు. ఎల్కోటలో కూడా 3 మ్యాపింగ్ ఉండడం జరిగింది. అక్కడ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యున్సీస్ హార్వెస్టింగ్ కానీ థ్రెషింగ్ కానీ బాగా స్లోగా ఉంది సార్. ప్రస్తుతం ఒక 20 టన్నుల మాత్రం అవైలబుల్గా ఉంటే దాన్ని ఎల్కోట మండలానికి షిఫ్ట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఎప్పటిలాగే ఎస్కోట కాన్స్టిట్యున్సీ నుంచి పక్క మండలాలు అంటే నీరు విజయనగరం కూడా
ట్యాగ్ చేయడం జరుగుతుంది సార్. ఫ్రెషింగ్ ప్లేస్ పికప్ అయిన తర్వాత పక్క నియోజకవర్గాలు కూడా ట్యాగ్ చేయడం జరుగుతుంది. సార్ అదే ఏమవుతుందంటే అంటే రైతు ఎక్కడైనా వస్తే ఆ మిల్లెట్ తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అలాగే రైతుకి పలానా మిల్లెట్ తీసుకెళ్తే అది ఖాళీ లేదని ఎక్కడ తీసుకుంటారు? ఎగ్జాంపుల్ ఈసారి చెప్పండి, ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తున్నారు? సార్ బికాస్ ఇమీడియట్ గా మాకు ఎఫ్ఆర్పి రేట్ అనేది ఫిక్స్ చేశారు మేడం గవర్నమెంట్. ఎంత వచ్చింది రేటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2390 అని అనుకుంటున్నాను సార్. 2390 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రేటు. దానికంటే అదనంగా ఈచ్ మిల్స్ కూడా దే హావ్ టు గివ్ ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్ కూడా లాస్ట్ టైం ఒక రేట్ ఫిక్స్ చేశారు మేడం 2890. సో ఈసారి వచ్చేటప్పుడు ఇన్సెంటివ్ బీఫ్ సింగిల్ షుగర్ ఫ్యాక్టరీ మారినప్పుడు ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద ఫ్యాక్టరీ టు డిసైడ్ ఇన్సెంటివ్. ఇట్ ఈస్ నాట్ విత్ ద గవర్నమెంట్. సో ఇన్సెంటివ్ వాళ్ళు ఏం చేశారంటే మినిమం 15 to 20 మెట్రిక్ టన్స్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.